కడప నగర ప్రజలందరికీ ఈదుల్ ఫితర్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. పెద్ద దర్గా పీఠాధిపతులైనటువంటి మత గురువు అయినటువంటి ఆరిఫుల్లా హుసేన్ దగ్గర ఈడ బిల్టప్ దగ్గర ఈరోజు ఆయన ఆధ్వర్యంలో ప్రార్థనలు జరిగాయి. కఠోరమైనటువంటి 30 రోజుల ఉపవాస దీక్షలను నిన్నటితో ముగియడంతో ఈరోజు మనమందరం పండగ చేసుకుంటున్నాం. మేము అల్లాను ఒకటే కోరాం, ఈ రాష్ట్రం బాగుండాలా, ఈ దేశం బాగుండాలా, మరీ ముఖ్యంగా మా కడప నగరం బాగుండాలని ప్రార్థనలు చేయడం జరిగింది. ఎలాగైతే యుద్ధం ఈరోజు జరుగుతుందో అది కూడా ఆగిపోవాలా, శాంతిని ఈ దేశంలో మొత్తం ప్రపంచంలో మొత్తం నెలకొల్పాలని ప్రార్థనలు చేయడం జరిగింది. మేమైతే ఒకటే కోరుకుంటున్నాం, అందరూ సంతోషంగా హాయిగా ఉండాలా, ప్రతి ఒక్కరి ఇంట్లో సంతోషాలు వెరిజల్లాలని మేమందరం ప్రార్థన చేయడం జరిగింది. మరి ముఖ్యంగా రైతన్నలు వాళ్ళకందరికీ పాడి పంటలు బాగా పండాలా, వర్షాలు బాగా కురియాలని ప్రార్థన చేయడం జరిగింది. యువతీ యువకులకు వారికి తగినటువంటి ఉద్యోగాలు రావాలని కోరుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రం బాగుండాలా, నగరం బాగుండాలని ప్రార్థనలు చేయడం జరిగింది. మరి ఇంకొక ముఖ్యమైన విషయం అంటే కార్పొరేటర్గా మేము 5 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. నా డివిజన్ ప్రజలు, నా కడప ప్రజల రుణాన్ని తీర్చుకోవడానికి మరొకసారి అవకాశం కల్పించాలని కూడా ఆ యొక్క అల్లాను కూడా ప్రార్థన చేయడం జరిగింది. తప్పకుండా రాబోయే కాలంలో మా డివిజనే కాకుండా కడప నగరం మొత్తం అభివృద్ధి చెందే విధంగా ఏ విధంగా జరిగిందో గతంలో ఆ విధంగా మరొకసారి మాకు అవకాశం కల్పించాలని ఆ అల్లాను ప్రార్థన చేయడం జరిగింది. మరొకసారి కడప నగర ప్రజలకు మరియు మా యొక్క 30వ డివిజన్ ప్రజలకందరికీ హృదయపూర్వక ఈదుల్ ఫితర్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ.